నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధు స్వామీజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం తల్లి. గురువుగారు, చాలా మంది భార్య భర్తలు పెళ్లి తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నా తర్వాత తప్పటడుగులు వేస్తున్నారు. అవును తల్లి. ఇలాంటివి రోజు రోజుకి చాలా ఎక్కువగా చూస్తున్నాం, మనం పెరిగిపోతూనే ఉన్నాయి ఇలాంటి సంఖ్య అనేది. వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదంటారా గురువుగారు? ఖచ్చితంగా. మీరంటున్న సమాజంలో ఈ ప్రశ్నకి విలువైన సమాధానాలు మనం చాలా విధంగా మాట్లాడవచ్చు. తప్పటడుగులు అంటే మ్యాక్సిమం మాట్లాడేది వాళ్ళ చెడు మార్గం అనేది ఎక్కడి నుంచి మొదలైంది? ఫైనాన్స్. బాగా గమనించి వెళ్తే డబ్బుల గురించి తప్పితే ఏ స్త్రీ తన శరీరాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వదు. కూటి కోసమే. డబ్బులు అంటే మళ్ళీ లక్షలు సంపాదించేసో లేకపోతే బిల్డింగ్లు కట్టడానికి కాదు, కేవలం కూటి కోసము, కన్న పిల్లల కోసం తప్పితే ఏ స్త్రీ కూడా శరీరానికి అలా వెళ్ళదు. ఒక విషయం, తప్పటడుగులు భార్యాభర్తలు ఎందుకు జరుగుతుంది అంటే అమ్మ, ఒకటి మనం స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే, ఒక భర్త ఒక భార్య శారీరకంగా బాగుంటేనే సంసారం బాగుంటుంది అనేది నానుడిలో ఉన్నాయి. దానికి మన శాస్త్ర గ్రంథాల్లో ఈ అజంతా, ఎల్లోరా శిల్పాలలో అవన్నీ రాసి కూడా ఉంటాయి, చిత్రాలే ఉంటాయి, డైరెక్ట్ శిల్పాలే ఉంటాయి ఏ విధంగా ఉండాలని. దాని విలువ ఎలా చెప్పుకోవాలంటమ్మా, ఇక్కడ తప్పటడుగులు పెళ్ళైనాకనే చేస్తున్నారు అనడం అధర్మమైన ప్రశ్న. ధర్మమైన ప్రశ్న ఏంటంటే అమ్మ, అసలు ఎందుకు చేస్తున్నారు? పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, ఆడవాళ్ళు, ఒంటరిగా ఉండేవాళ్ళు, కొందరు వ్యక్తుల ద్వారా మీరు అడిగిన ఈ ప్రశ్నకి ఒక రూపం వచ్చింది. మగవాడు బాగా బానిస దేనికైతున్నాడు ఈ మధ్య అంటమ్మా, తాగడం. తాగిన తర్వాత ఈ సిగరెట్స్, ధూమపానాలు, బిచ్చలవిడితనం. ఒక్కటి నువ్వు బాగా గమనించి చూడమ్మా, ఒక భర్త ఒక భార్య ఒక భర్త ఏం ఆశిస్తాడు తెలుసా అమ్మా? ఒక భర్త గురించి భార్య ఏం ఆలోచిస్తుంది? చాలా సింపుల్గా, నన్ను పట్టించుకోవడం అని అంటే ఏ విధంగా పట్టించుకోవాలి? తిన్నవా, ఉన్నవా, ఇంక ఇంట్లో ఏ విధంగా ఈ చూసే ఏమైనా నెలకి కావాల్సిన వసతులు చూసుకోవడమా, ఈ బాధ్యత చూసుకొని ఇక్కడికి ఒక వారానికో లేకపోతే నెలకు ఇక్కడ తిరగడం. ఇంతకు మించి ఓ స్త్రీ అయితే ఇంకేం ఆలోచించదు. 7 వారాలు నగలు అడిగేటోళ్ళు ఉన్నారు అమ్మ, ఇప్పట్లో లేరు. 7 రోజుల్లో ఒకరోజు తిప్పమనేటోళ్ళు ఉన్నారు. ఆ విషయం అని ఈ మగవాడు తెలుసుకోలేకపోతున్నాడు. ఒకటి, ఈ మగవానికి చెప్పేటోళ్ళు కూడా లేరమ్మా, అదొక పెద్ద సమస్య ఇక్కడ. తల్లిదండ్రులు కూడా చెప్పేటోళ్ళు లేరు ఈ రోజుల్లో. నన్ను కోపంగా చూసింది అని అంటాడు. ఆయన కోపంగా ఎందుకు చూస్తుంది? భార్య గురించి చెప్తే ఈయన ఎట్లా నమ్ముతాడు? అలా ఆడపిల్ల గురించి తక్కువ అంచనా వేయడం మొదలుపెట్టారు. ఒక విషయం అమ్మ, ఒక స్త్రీ తప్పు చేస్తుంది అనడానికి గల ముఖ్యమైన విషయం, ఇంట్లో నీవు వెలిగించాల్సిన దీపాన్ని వెలిగించకపోతే మరి కన్న పిల్లలు ఎక్కడికి పోవాలి? అదే నువ్వు బాగా వ్యసనపరుడై అప్పులు చేసి అదే ఇంటికి వచ్చి ఈమెని ఇష్టం ఉన్నట్టుగా చెడు మాటలు మాట్లాడితే సమస్యకి నువ్వు సమస్య అయిపోయినావు అక్కడ. ఒక స్త్రీకి ఈ భర్త రాను ఏమైపోయాడు తెలుసా అమ్మ? ఈ పిల్లలతో పాటు ఈయన కూడా ఒక పిల్లగాడు అయిపోయాడు. ఇక డబ్బులు, ఇల్లు, సంసారం ఈయనకు కూడా ఇవ్వాలి. 50 ఈయనకు 100. అలా చేసేటోళ్ళు ఎంతమంది లేరు తల్లి? మళ్ళీ ఈ ఇచ్చిన 100 దాగొచ్చే కొట్టేటోడు. అలాంటి సమాజాన్ని గురించి మీరు అడిగిన ఈ ప్రశ్న, స్త్రీ తప్పటడుగులు ఇప్పటివరకు వేయలేదమ్మా. కేవలం కూటి కోసం, ఇంటి కోసమే వేసింది. అలాంటి స్త్రీ తప్పు చేసిందని ధర్మశాస్త్రాల్లో రాసి లేదమ్మా. అది తప్పు అని రాసిన, ధర్మం అని రాసిన వారికి పెన్ను పట్టుకునే ధైర్యం ఇంకా రాలేదు, రాదు కూడా. ఎందుకంటే కూటి కోసమే చేస్తున్నా అని చెప్పేసేసి ఎన్నిసార్లు ఎంతమంది స్త్రీలు ఎన్ని సందర్భాల్లో ఎన్ని బాధలు పడలేరు. పైశాచిత్కానికి నన్ను సుఖపెడతలేడు నా మగవాడు అని చెప్పేసి ఆడది ఎప్పుడు వెళ్ళలేదమ్మా బయటికి. మీరన్నా 5%, 10% మంది చాలా తక్కువ, అది వేరు లెక్క. 90% నా ఇంటి ఆడపిల్లలు కానీ, ఈ సమాజంలో ఉన్న ఆడపిల్లలు కానీ, ఏ దేశంలో ఉన్న ఆడపిల్లలు కానీ ఒక ఆలోచన అనే దాంతో తప్పితే డబ్బు కోసం పోవట్లేరు. తప్పు. పొద్దున పోతే సాయంత్రం వచ్చే భర్త తాగే వస్తున్నాడే కానీ ఏమైనా తెస్తున్నాడా అమ్మ? తెస్తలేడు తల్లి. మీకు ఇంకో విషయం ఏంటంటే అమ్మ చెప్పేది, ఈ భర్త ఏం తెస్తున్నాడో, ఈ భార్య ఏం చేస్తుందో పిల్లలు కూడా చూస్తున్నారమ్మా. వీఆర్ నాట్ గివింగ్ హోప్స్ టు ది ఫ్యూచర్. వీఆర్ గివింగ్ ఓన్లీ సింపుల్ ప్రెషర్, కమ్యూనికేషన్ హెవీ చేస్తున్నాం. డబ్బులు 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 గొడవ.
ఆ కిరాయి అనేది ఎవరు కనిపెట్టారో కానీ నెల తిరిగేలోపు కట్టేస్తామా? ఈ ఆడపిల్ల ఎక్కడ పోతుందమ్మా? వచ్చినవాడు ఇంట్లో ఉన్న ఆడపిల్లని అడుగుతాడు కిరాయి అనో రెంటానో, నీవు పోయినవాడు ఎన్నో ఉంటావు. ఎంత అవమానం ఫీల్ అవుతుందా అమ్మాయి? ఎంత చిన్న చూపు అనిపిస్తుంది. మళ్ళీ అందులో రిస్ట్రిక్షన్స్, 10,000 కట్టాలి. అలా ఎందరో ఆడపిల్లలు కూటి కోసమే తప్పితే ఎక్కడ కూడా చెడుగా కావాల్సుకొని ప్యాషనేట్గా పోతలేరమ్మా. ఒక్క మాటలో గమనించి చూడమ్మా, 90% మందిని పక్కన పెట్టి 10%లో నువ్వన్న ఈ చెడు మార్గం ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది సుఖభోగాలు అనుభవించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఎక్కడ లేని రాజ్యాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు చెప్పమ్మా. ఎక్కడో 2-3 చూసావు, కానీ ఈ 95%, 99% నాకు తెలిసి లేరమ్మా. బాధలు ఎలా చెప్తారంటే, ఇప్పుడు 3 పూటలు తిండి అయితే తినక తప్పదు మానవుడు, పిల్లలకైతే తప్పదు కదా. ఏ స్త్రీ కూడా ఇంకో విషయం బాగా గమనించాల్సింది, పిల్లలు ఇల్లు ఉన్న స్త్రీ తప్పితే ఒంటరిగా ఉన్న స్త్రీ నువ్వన్న తప్పుడు పని చేయదు. రాసి పెట్టుకోండి, కావాలంటే మళ్ళీ మనం ఎంక్వైరీ చేయవచ్చు. ఎక్కడన్నా పోయి కూర్చొని అడుక్కుంటుంది, తింటుంది. ఎవరో ఒకరు పెట్టరా? పెట్టలేనిది ఆ పిల్లలకే. చూయించాల్సింది ఆ ఇల్లు. నెల తిరగగానే 15-20 ఖర్చా, మరి ఏం చేయాలి ఈ ఇల్లు? అలా చెడుగా పోతున్నావా అన్న సమాజం ఉన్నది, లేదని కాదు. ఇందులోనే వాటన్నింటినీ గెలిచే కష్టపడే తరుణం ఉన్న స్త్రీలు ఉన్నారు ఇక్కడ. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నా, కూటి కోసమే తప్పితే వాళ్ళు ఎక్కడ శారీరక సంభోగాలకి వెళ్ళట్లేరు, వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులు గెలవడానికి వెళ్తున్నారు. ఇంకోటి, ఇదే స్త్రీలు, ఇదే ఆడవాళ్ళు కష్టపడి కూడా సంపాదించి ఇల్లుడు కాపాడుతున్న వాళ్ళు 100ల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, కోట్లల్లో ఉన్నారు మన దగ్గర. అలా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా. కాకపోతే ఏ కష్టం చేసినా సమాజంలో వచ్చే ఒకే ఒక్క మాట, ఆడపిల్ల పనికి ఊరికే పోతుందా అన్న ఈ వక్రీకరించిన బుద్ధి చాలా చెడ్డదమ్మా. కష్టపడిన ఆడదానికి నీవు తప్పు చేస్తున్నావు అని చెప్పి ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు. నువ్వు బాగా గమనించు, ఇంట్లో వాళ్ళే చెప్తున్నారమ్మా. తప్పు చేసింది. ఏం తప్పు చేసిందయ్యా? నువ్వు 40,000 సంపాదించావు, ఈమె 40,000 సంపాదించి ఊర్లో నుంచి వచ్చి అదే 40,000 జీతం తెచ్చింది కదా. పనికి పోవద్దంటే మరి నువ్వు 50,000 తెస్తే 60,000 తెస్తే పనికి ఎందుకు పోతుందమ్మా? పోదు కదా. నీ దగ్గర బలహీనత ఉండడం చేత ఆవిడ బలం ఏర్పడిందంటే దాన్ని ఊరంతా సమాజం అంతా చెడు చేస్తుంది. పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చదే. ఒక కామాంధుడికి చీరగట్టిన చెట్టు కూడా కామంతోనే కనబడుతుంది. ఆ సమాజంలో ఉన్నాం ఇక్కడ మనం. చూడగానే చెప్పు తీసుకొని కొట్టే రోజు వస్తే నువ్వన్న సమాజం పెళ్ళైనకి ఎందుకు మారుతురు కాదు, ఆడవాళ్ళు చాలా మారిపోయారు గురువు గారు అని అడగాలి మీరు. అది లేదమ్మా ఇక్కడ. బలహీనతలో అంటే ఇల్లు గెలవాలి మొదట. భర్త ముఖ్యమైన పాత్ర తల్లి ఇక్కడ. మగవాడు చాలా ముఖ్యమైన ఆడపిల్ల విషయంలో మగవాడు చాలా ముఖ్యమైన పాత్ర. అడుగు బయట పెట్టని అని నేను చూసుకుంటా, నువ్వు ఏలైనా కానీ రాళ్ళు కొట్టొస్తా, కూలీ చేసి వస్తానంటే ఆ ఆడపిల్ల ఇల్లు ఎంత స్వర్గం కాదమ్మా. అలా లేదు ఇక్కడ. మీ నాన్నిచ్చాడా, మీ అయ్యి ఇచ్చాడా, ఎన్ని గొడవలు కావు తల్లి. కట్నం గురించి ఎవరి కట్నం గురించి ఎవరు ఆశపడాలమ్మా? మనం కష్టపడే దాని మీద మనకు హక్కు లేని సమాజంలో ఎవరో తల్లిదండ్రి ఎన్ని చెమటలు కార్చుండొచ్చు, దాని మీద ఆశపడి నువ్వు కాళ్ళ మీద కాలేసుకొని తింటూ ఉంటే అన్నం అరుగుతుంది, కానీ ఇక్కడున్న మైండ్ తిరుగుతుందా తల్లి? అది తిరిగిన రోజు నువ్వు మొగాడివి అవుతావు. అది తిరుగుతున్నప్పుడు నీ ఇల్లు సంసారం అవుతుంది. అది తెలుసుకోనన్ని రోజులు నీవన్న కూటి కోసం మనమన్న ఈ సమాజం పరిగెడుతూనే ఉంటుందమ్మా. దాన్ని ఆపాలి అని అంటే తరాలు మారాలి, పరమాత్ముడు రావాలి. ఎన్ని మరణాలు అయితే లేవు, అయినా మారుతున్నామా? తినే తిండి ఏమో అట్టిపండు తినకూడదు చనిపోయాడంట, అట్టిపండే. ఇన్ని చేస్తున్నా మారతలేమంటే ఎన్ని హింట్లు ఇస్తున్నాడు దేవుడు. మంచితనం రావాలమ్మా, మార్పు మొదలవ్వాలి, మార్పు రావాలి, సమాజం బాగుపడాలి, ఆడపిల్లలు కాపాడబడాలి. పాపం ఏడుస్తూ ఉంటే బాధ అవుతుంది. ఆడపిల్లలు వచ్చి ఇలా ఉంది అలా ఉంది, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తలేడు, తాగొస్తాడు స్వామి, ఓ ఆయన అలా ఉంటాడు. ఎందుకమ్మా మరి చూసేటప్పుడు పెళ్లి చేసుకోలేమంటే ఆయనకి నేను పెళ్లి చేసుకునేప్పుడు పెద్ద ఉద్యోగం ఉండే స్వామి అంటారు. మళ్ళీ ఈవిడ మీద దరిద్రం పెడతారు. నేను అడుగు పెట్టగానే అంటే వీళ్ళు నాశనం అయిందట, 7 వారాల రాజు అయినా అన్నట్టు చెప్తారు. అబద్ధం అలా చెప్పకూడదు. నీలో ఉన్న ఆ బలహీనతని అవతల వ్యక్తి మీద తొయ్యొద్దు. కష్టపడితే రాదా తల్లి? ఆడ నించొని నువ్వు రోడ్డు పైన నించొని ఏది చిన్న వ్యాపారం పెట్టినా నడవదా అమ్మా? ఎలాంటిది
వెంకటేశ్వర స్వామికే తప్పలేదు అప్పు అడుక్కోవడం. మానవులం మనం ఎంత సాధించే కొండెక్కలేడా నా తండ్రి, ఈరోజు కడతలేమా కోట్లు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి. భగవంతులకే తప్పలేదు తల్లి, మన మానవులం ఎంత కష్టపడకపోతే వస్తుందా. నిన్ను నమ్మిన స్త్రీని బాగుపరచకపోయినా పర్లేదు, బాగా చూసుకుంటే చాలు. ఇక్కడ బొట్టు పెట్టి ఊరంతా చూపించుకుంటుంది నా పరమాత్ముడు నా మొగుడు అని. ఆ బొట్టుని చెరిపేసే ధైర్యం ఎలా ఉంటుందమ్మా? చెరపకూడదు. అది సుఖభోగాలు సౌభాగ్యం ఇవన్నీ పరమాత్ముడు రాశాడు. ఆడపిల్లని నోట్లో బట్టలు పెట్టేసి కుక్కేసి కొట్టి చంపుతున్న సమాజంలో ఉన్న మనము ఒక్క ఈ రక్తపు మాంసం ముద్దకు బాధ కాదా అమ్మా? ఎక్కడి నుంచి ఉంది సమాజం? మగవాడి పొరపాటు చాలా 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 వక్రీకరించి వెళ్ళాలి ఇందులో. గురుగారు, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మహిళలు ఆ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది? చాలా బలమైన ప్రశ్న మీరు అడిగారు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకుందాం, ఇంకేదైనా మంచి కార్యక్రమమే, ఒక స్త్రీ ఏడుస్తుంది, పురుషుడు ఏడుస్తాడు, కాకపోతే కనబడాడు పురుషుడు బయటికి. ఒక స్త్రీ మీ స్నేహితురాలే అనుకుందాం, మీరు అడిగిన విలువైన ప్రశ్నకి. మా ఇంట్లో ఎవరైనా చనిపోయారు అని మీరు ఫోన్ చేసి చెప్పారే అనుకుందని చెప్పినప్పుడు వస్తారు. ఒక స్త్రీ యొక్క విలువ చెప్తున్నాం. కొడుకులు, 4 కొడుకుల్లో ఒకే ఆడబిడ్డ అనుకుందాం. ఓకే, ఆ ఒక్క ఆడబిడ్డ అమ్మ, నువ్వు అడిగిన ప్రశ్న చాలా విలువైంది. ఏడుస్తే ఊరంతా ఏడుస్తుంది తల్లి. బాగా గమనించు నువ్వు ఈ ప్రశ్న. 4 మగవాళ్ళు ఉన్న ఇంట్లో కోడలు కూడా ఉంటుంది. వాళ్ళు వచ్చి ఏడ్చిన ఏడుపు చాలా తక్కువ కావచ్చు, కానీ ఆ బిడ్డ ఏడుపు మొత్తం ఊరు ఏడుస్తుంది తల్లి. అందుకే ఆ ఏడుపుతోని ఆ ఇంట్లో చనిపోయిన ఆ వ్యక్తి పరమాత్ముడిని చేరలేడేమో అని ఏడిపియ్యరు. చాలామంది ఆపుతారు. ఎందుకంటే ఆ ప్రేమకి శాసన గ్రంథాల్లో చోటు దొరకలేదు ఇంతవరకు. ఒక స్త్రీ ఏడుపుని ఆపేది దొరకలేదు తల్లి, ఆపలేం మనం. సాక్షాత్తు నా తండ్రి పరమేశ్వరుడు కూడా వాళ్ళ బిడ్డ ఏడ్చిందంటే కదలగలడా, పోగలడా? పార్వతీమాత అయినా తీసుకుందాం, భార్య అయినా సరే, ఏడుపు ఒక స్త్రీ గురించి చెప్తున్నాం, కదలగలడా తల్లి? వెళ్ళలేడు. అలాంటిది శ్మశాన వాటికకు వచ్చి లేదా ఆ కార్యక్రమంలో ఏడిపి ఆ రోదన మహా ముక్కంటికి కూడా చెవులని మూసుకునే తరుణం అది. ఆ ఏడుపుకున్న విలువ అది. విలువ ఎలా ఉంది చూసావా అమ్మ? ఒక ఫంక్షన్ తీసుకుందాం, ఒక బిడ్డ పెద్ద మనిషి అయిందో లేకపోతే ఇంకే కార్యక్రమం చేస్తే మేనత్తలు వచ్చి ఏడిస్తే అందరు ఏడుస్తారు. అదే మగవాడు 4 ఆటలు కొయ్యాలో నువ్వు మందు తేవాలని తిరుగుతుంటాడు. అంటే తరుణం చూడండి అక్కడ. శాస్త్ర గ్రంథాల్లో వీటికి చోటు ఇంకా దొరకలేదమ్మా. నువ్వు పెకిలించి నేను శివరుద్రని, బహుశా పరమాత్ముడు ఇంకో 25-30 ఇచ్చించవచ్చు, మళ్ళీ అడగవచ్చు నన్ను. ఒక స్త్రీ ఏడుపుకి శాసన గ్రంథాల్లో చోటు రాలేదు ఇంతవరకు, రాదు కూడా. వస్తే నా తండ్రి పరమాత్ముడు ఇలా ఎందుకు కూర్చుంటాడు? హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు కదా. ఒక స్త్రీ రోదననే శివుడు 3 కన్నులు ఇంతవరకు తెరవకపోవడానికి గల కారణం, ఒక స్త్రీ వల్లే భూమండలం రక్షించబడింది. ఒక స్త్రీ వల్లే భూమండలం ఇప్పటికీ అన్ని చెడులు జరుగుతున్నా ఎక్కడో మంచి కనబడుతుందంటే ఒక స్త్రీ కాపాడుతున్నదే ధర్మం. భర్తకి బాగలేదంటే ఏడిచి ఆ ఏడుపు ఒక భార్య ఎంత గుండెలను కదిలిస్తుంది. వైద్యుడు కూడా కళ్ళల్లో నీళ్ళు తీసుకొని వెళ్ళిపోతాడు ఎక్కడన్నా స్థితిగతులు వస్తే. రోడ్డు మీద పడ్డప్పుడు ఏదైనా ఏడుస్తే పక్కలో ఉన్న వాళ్ళు బాధపడిపోతారు. ఆ ఏడుపుకి చాలా విలువ ఉందమ్మా. ఒక స్త్రీని ఆ ఏడుపు ద్వారా దాటలేమేమో, శ్మశానం దాకా తీసుకుపోయి ఆ యొక్క విలువని అంత పరిపూర్ణతగా ఇవ్వకపోవచ్చేమో అన్న ఆలోచనతో మీ నాన్నల నాన్నలు, మా తాతలు, ముత్తాతలు అంతా ఏం చేశారంటే, కొంచెం వీరిని ఈ యొక్క వివరణకి దూరంగా పెడదాం, ఇంటి దగ్గర ఏడ్చుకోండి. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, మీరు ఏడుసుకోరమ్మా అంటాడు ఏదో సంతకాలు పెట్టించుకున్నాక. అలా ఉంటుంది, ఇంటి దగ్గరనే ఏడవాలి. బయటికి పోయి ఏడిస్తే ఊరంతా ఆయన పోలేడు. తండ్రి వేదన, తల్లి వేదన. ఇంట్లో ఏ ముసలోడు చనిపోయినా, మన తాత ముత్తాత అయితే ఒకప్పుడు వయసోడే కదా, ఇప్పుడు నువ్వు ముసలోడు అంటున్నావు, ఒకప్పుడు వయసోడే కదా తల్లి. అలాంటి వాళ్ళ ఏడుపుని ఆడపిల్లల్లో చేత జరిగితే పరమాత్ముడు కూడా మెచ్చాడు, తీసుకెళ్ళలేడు ఆయన. సావు అనేది ఎలా వెళ్తారు తెలుసా అమ్మ? మన హిందూ సంప్రదాయంలో పట్టు వస్త్రాలతో, ఇక్కడ వెండి బిళ్ళలు పెడతారు, ఇంకేదైనా కడతారు, పట్టు వస్త్రాలు ఇస్తారు, ఇంకేదో అలంకరించేసి ఎందుకు తీసుకెళ్తారంటే ఆయన వెళ్తుంది శివుడి దగ్గరికని అలంకరణ. అందుకే మన శాసన గ్రంథాల్లో కళల్లో చావు వస్తే చాలా చాలా శుభ సూచకం అంటారు. ఎందుకంటే శివుడి దగ్గరికి వెళ్తుండే ఆయన, అలంకరించుకొని శివుడి దగ్గరికి వెళ్తున్నాడని మంచిది. అలా ఉండే ఆ తరుణమే ఈ యొక్క నువ్వన్న చావు, ఏడుపులు, శ్మశానం.
తర్వాత ఆ వైకుంఠధామం అనే విషయ వివరణలో స్త్రీని రానియదు, ఏడుపు కోసమే రానియరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీ తత్వం, ఒక మనిషిని కదిలించే తత్వం ఈ రోజుల్లో లేకపోవచ్చేమో నువ్వు అన్నట్టు ఏడుపులు అలాంటివి, కానీ స్త్రీ మాత్రం ఏడుస్తుంది. నువ్వు ఏ లోకంలో తీసుకో అమ్మా, పాలస్తీనాలు ఎంతమంది చనిపోయారా, ఇక్కడ మొబైల్లో చూసి ఏడ్చిన వాళ్ళు ఎంతమంది లేరు. అందులో చూడండి, ఆ వీడియోస్ కూడా వచ్చాయి మళ్ళీ. ఇక్కడ ఎక్కడో పాలస్తీనా మనం కన్నామా, మన 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 చరిత్ర కాదుగా. మరి ఎందుకు? ఒక స్త్రీకి ఉన్న ఆ యొక్క నరం ఎంతటి బలమైందంటే అమ్మా, ఒక్కసారి వదిలితే ఆ బాణం ఏ లోకాన్నైనా మార్చచ్చు. అందుకనమ్మా వేర్ బోర్న్ విత్ ఎమోషన్స్. అందుకని నువ్వు అన్న స్త్రీ ధర్మంలో ముఖ్యమైనది ఏంటంటే అమ్మా, ఒక స్త్రీ ఏడుపు చాలా 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 పవిత్రమైనది. అందుకని ఊరంతా ఆ యొక్క ఏడుపుకే వత్తాసు పలుకుతారు. మగవాడు కూడా ఏడ్చేస్తాడు తల్లి. అంత కర్కశంగా ఉన్న మగవాళ్ళు కూడా ఏడ్చేస్తారు ఆ స్త్రీ ఏడిపిని. ఎన్ని జ్ఞాపకాలు చెప్తుంది అప్పుడు ఏడ్చినప్పుడు. ఆ తరుణమే చాలా గొప్పది. కాబట్టి అందుకని రాని తప్పితే ఈవిడ వస్తే అరిష్టమో దరిద్రమో కాదు. మన ప్రేమని అంత స్పష్టంగా చెప్పి ఏడుస్తుంటే మనం కదలలేము కదా తల్లి. అలాంటి సందర్భం చాలా చాలా గొప్పది. బహుశా చాలా తక్కువ శాతంగా ఈ విషయాలు మాట్లాడతారు. మీరు ఇది చెప్పడం కూడా గొప్ప కార్యక్రమం. చాలామంది ఏడుస్తారమ్మా. మేము ముస్లిం సాగు కూడా ఈ మధ్య కాలంలో వెళ్ళాము. ఒక రోజునమ్మా ఏడుపు ఆడవాళ్ళది. మగవాళ్ళు ఇట్లా నిలబడతారు ఇక వీరుల్లాగా ఏడబోద్దని, వాళ్ళకి లోపల ఉంటుంది ఏడుపు. ఓకే, గురువు గారు, ఆడవాళ్ళని చాలా వరకు శ్మశానం దాకా రానివ్వరు. ఇది ఇప్పుడు మీరు చెప్పిందే రీజనా? అదే రీజన్. మరి చాలా మంది ఈ మధ్య కాలంలో కొడుకులు లేని వాళ్ళు ఆడవాళ్ళే తలగురువి పెడుతున్నారు, వాళ్ళ కూతుర్లు. అలా కూడా చెప్పొచ్చు. అలా పెట్టొచ్చు. తలగురువికి శ్మశాన వాటికి సంబంధం లేదు. ఇక అది ఆడవాళ్ళు తలగురువి పెట్టండి, తప్పేం లేదు. తప్పేం లేదు. ఇప్పుడు చూడమ్మా, చాలా సందర్భాలు మనం ఇంకోటి గమనించి ఏం చూస్తామంటే, ఆడపిల్లలు 2 ఉంటారు 3 ఉంటారు ఇంట్లో కొరివి పెట్టడానికి కానీ, అంటే తల కొరివి అంటాం మనము. అయితే ఈ తల కొరివి పెట్టేది ఏంటంటే అమ్మ, కొడుకులే ఎక్కువ శాతంగా. రుణ బాధ్యతలు ఉంటేనే పరమాత్ముడు కొడుకునిస్తాడు తల్లి. ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. తల కొరివి కొడుకు పెట్టడానికి గల ముఖ్యమైన కారణం రుణ బాధ్యతలు. భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాల్లో నీ చేత గుడి కట్టించబడి ఒక సమాజాన్ని బాగుపరచాలని ఒకటి, లేదా తీరని నష్టం జరిగిన ఆ వంశాన్ని కాపాడడానికి నీ వల్ల జరిగిన పొరపాటు వల్ల నీవు మళ్ళీ పుట్టాలని, లేకపోతే ఇంకేదైనా బలమైన కార్యక్రమాలు అవి దైవాంశ సంబోధుల చేత ఇచ్చిన ఒక మహత్కరమైన సంఘటనలకు మాత్రమే కొడుకులు పుడతారు అనేది నానుడిలో ఉంది. ఒక ఆడపిల్లలు లేని తండ్రికి మరి నరకం పుణ్యం మళ్ళీ పునర్జన్మ ఉండదా గురువు గారు అనవచ్చు మీరు. అలా ఉండదు. ఆ ఆడపిల్లల్ని కన్నా ఆ రాజు మహారాజు కాబట్టి ఆయనకి పుణ్యంతో సంబంధం ఉండదు. మరో జన్మ మళ్ళీ వాళ్ళనే కనడానికి పుడతాడు. ఎవరైతే కొడుకులను కానీ ఎవరైతే తండ్రి ఉంటాడో వీళ్ళ చేత బాధ్యతల కోసం ఉంటాడు. మేమే ఉన్నాము. మా తండ్రి అమ్మ గత 35 ఏళ్ళ నుంచి భిక్షాటన చేస్తున్నాడు. మీకు తెలుసా అమ్మ? మా తండ్రి ఎక్కడున్నాడో మాకు తెలియదు ఇప్పటికీ. శివరుద్ర అంటే నా పేరు కదా. మా నాన్న ఎక్కడున్నాడో నాకు తెలియదమ్మా. భిక్షాటనే చేస్తూ ఉన్నాడు. మా అమ్మ పుట్టినప్పుడు నా పేరు నరేష్ అని పెట్టుకొని, తర్వాత శివభక్తుడు వీడు కాకూడదు, వీడి జాతకంలో శివుడి పేరు వచ్చింది అని పెట్టలేదు. కోపంగా పెట్టొద్దు అని అందరూ వారించేసి పెట్టనీయలేరు. గత 13 సంవత్సరాల నుంచి నేను ఇలానే జరుగుతున్నా. ఇప్పుడు మా అమ్మ సందర్భం వచ్చినప్పుడల్లా ఏడుస్తుంది. శివుడి పేరే పెట్టనీయవాడు, శివుడే సర్వం అనే త్రిశూలం పట్టుకొని తిరుగుతుండని ఏడుస్తుంటుంది. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. మా నాన్న ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు, కానీ మా నాన్న రుణం తీర్చుకున్న బాధ్యత నాకున్నది. భిక్షాటనకి వెళ్ళాడు మా నాన్న. 1-2 సార్లు కనబడ్డాడు నాకు. భిక్షాటనకి వెళ్ళాడు, నన్ను కలవలేడు. నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు కనబడ్డాడు నాకు, అది కూడా నాకు కనబడలేడు. మా నాన్న ఇలా వచ్చి వెళ్ళాడు, 3వ రోజు పుట్టిండు వీడు. మా అక్క చెప్పింది, నాన్న వచ్చిండు, నేను వెళ్ళిపోయాడు. తర్వాత పరమాత్ముడితో మాట్లాడి ఎన్నో సందర్భాలు ఆ రహస్యాన్ని కళ్ళల్లో పెట్టి చూసి పుట్టిన ఈ జన్మ రహస్యం ఏంది అని వెనక్కి వెళ్ళి చూస్తే రుణంలో ఉన్నారు. మేము రుణంలో ఉన్నాం. నాకు 2 కొడుకులు, ఇద్దరం రుణంలో ఉన్నందుకు పుట్టించాడు. నా తండ్రి నన్ను వదిలిపెట్టి వెళ్ళాడంటే ఏ పెద్ద బాధ్యతని నా మీద పడనీయకుండా తీసుకొని వెళ్ళిపోయాడు భిక్షాటనకి. మా అమ్మ ఇప్పటికీ గర్వంగానే చెప్తుంది, మీ నాన్న లేకుండా మిమ్మల్ని పెంచాము అని. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అమ్మ, పరమాత్ముడు మమ్మల్ని పెంచాడు. అక్కడ ఏంటంటే రుణంలో మేము ఉండిపోయాం. మా నాన్న భిక్షాటన చేసుకున్నాడు. స్త్రీకి ఎప్పుడు కూడా ఎక్కడ అది లేదు. నాకు కూడా స్త్రీ పైన వ్యామోహం ఉండదమ్మా. అమ్మ అనే మాట్లాడతా, తల్లి అని మాట్లాడతా, ఎవరితో మాట్లాడిన. అంతకు మించి నేను ఇంతవరకు ఒక స్త్రీని పేరు పెట్టి పిలవలే అమ్మ. నేను నా అర్ధాంగితో తప్పితే
ఎవరితో కూడా ఒక సన్నిహిత్యం ఉన్న సంఘటన పెకిలిచ్చి చూసినా లేదమ్మా. నేను ఎప్పుడు అలా మాట్లాడా. అది ఎన్నో వచ్చింది అని అంటే అమ్మా, మా నాన్న వెళ్ళిపోయాడు కదా, ఆ తరుణం రుణం. అదే ఇప్పుడు నాకు విషయ వివరణలకు వెళ్ళేసి మా నాన్న అలా వెళ్ళడే ఇలా అని అనుకోని చెడు కూడా చెప్పవచ్చు. ఈ తరుణం రుణ బాధ్యతలు అలా ఉంటాయి తల్లి. ఆడపిల్లలు పుట్టిన తండ్రి మహారాజే, బాగా గుర్తుపెట్టుకో. ఆయనకి మహారాజుకి మళ్ళీ అదే రాజ్యంలో పుట్టాల్సిన అవసరం లేదు, అడవిలో ఉన్న మహారాజే తల్లి. కాబట్టి ఏంటంటే రుణ బాధ్యతలు చాలా ముఖ్యమైనవి. ఈ సందర్భం వచ్చినందుకు మా నాన్నని నాకు తెలిసి సుమారు ఎన్నో రోజులే గుర్తు చేసుకోక, తరుణం మారింది, నేను తండ్రి అయిపోయా. కాబట్టి విషయ వివరణ డీప్గా పోతే ఈరోజు మా నాన్న గుర్తుకొచ్చాడు. కాబట్టి ఏంటంటే ఆయన ఒక కార్యక్రమంలో వెళ్ళాడు, అందుకని వాళ్ళ నాన్న ఏ బాధ్యతతో ఆయన అన్నాడు, రుణం అనేది ఉండిపోయింది. శివరుద్ర అన్న పేరు అంత సులభంగా సంపాదించేది కాదమ్మా. కాళ్ళకి చెప్పులు లేకుండా ఎన్ని ముళ్ళులు గుచ్చుకొని ఎన్ని జ్ఞానాలు సంపాదించి దానికి ఎన్ని గుడిల చుట్టూ కూడి ఉండొచ్చు. గుడిల దగ్గర భిక్షాటన కూర్చుంటే ఒక భిక్షాటకుడు లాగే చూస్తుంది సమాజమే, కానీ ఒక సాధువులాగా చూడదు తల్లి. విద్య అనేది చెప్పుతేనే తెలుస్తుంది. ఎన్ని విద్యలు సంపాదించి నువ్వు ఇలా కూర్చుంటే మర్ర చెట్టు కింద తెలుస్తుందా? శాసన గ్రంథాల్లో నాలుకకున్న శక్తి ఏ శక్తికి రాదమ్మా అంట. పరమాత్ముడు కూడా గ్రంథాలు రాశాడు శివుడు. మీకు తెలుసా అమ్మ, శివుడి గ్రంథాలు చదివి మానవుడు పుట్టలేడు. ఇంకా శివుడు కూడా గ్రంథాలు రాశాడు, మన దగ్గర శివపురాణంలో రాసింది. అందరు గ్రంథాలు చదివాం కానీ శివుడు గ్రంథాలు చదవలేదు ఇంతవరకు మనం. పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే చదివాడు, ఆయన కొన్ని రాశాడు. అలాగా కొడుకులు ఉండే కుటుంబం అంతా రుణంలో ఉన్నది తల్లి. అందుకని ఆడపిల్లలు పుట్టిన ఆ తండ్రి మహారాజు, ఆ తల్లి నిజంగా మహారాణి. వచ్చే జన్మలో కూడా పండంటి జీవితాలు చూస్తారు వాళ్ళు. ఈ జన్మే కాదమ్మా కష్టం, వచ్చే జన్మ సుఖం. ఈ జన్మలో కష్టపడింది సుఖపడింది, వచ్చే జన్మలో నీకు మంచి చెడు ఎలా తెలుస్తాయి? కోమలత్వం. ఏ స్త్రీకి వంట నేర్పారు, బాగా గుర్తుపెట్టుకో. నేర్పిస్తారా? ఆవిడ ట్రై చేస్తుంది, ఇక ట్రై చేసి ఒక రోజు తెస్తుంది హైదరాబాద్ దమ్ బిర్యానీ. మగవాడు చేయలేడు, వాడు జీవితాలతో ట్రై చేయాలి. శాసన గ్రంథాల్లో ఆడపిల్లలకు ఉన్న విలువ చాలా ముఖ్యమైనది తల్లి. అందుకని మీరు అన్నది ఆడమగ అనేది చావు శ్మశాన వాటిక వరకు ఆడపిల్ల వచ్చింది అని అంటే చాలా తక్కువ సందర్భం. ఒక రుణం పరమాత్ముడు కంప్లీట్ చేసిండని అర్థం. అక్కడికి ఇక్కడ రుణం పెట్టిండు కొడుకు విషయంలో, అక్కడ ఆపేసాడు రుణం. ఆడపిల్ల రోదన అనకూడదు, ఆడపిల్ల ప్రేమ. ఏడుపులోనే ఏడుస్తారు ఆడపిల్లలు, కానీ ఎవరన్నా మగవాడిని పొడుచుకుంటూ ఏడిచిన ఆడపిల్లని చూసారా? పొడుస్తున్నా ఏడుస్తారు వాళ్ళు. ఎందుకు? నువ్వంటే నాకు ఇష్టం కదా, నువ్వు ఏమైనా చేసినా భరిస్తాం కదా, చంపేయి అంటారు, ఏడ్చుకుంటూనే అంటారు. అది కూడా ప్రేమనే. ఇంకోటి ఇక్కడ ఏంటంటే అట్లాంటి వాళ్ళని చంపేస్తారు కూడా మనోళ్ళు, మహాపురుషులు. ధర్మో రక్షతి రక్షత. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా.